ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ఈ దినము మీ కొరకు రాత్రికాల ఆశీర్వాద వాక్యము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 4వ వచనము. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గనుడవైతివి, నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుష్యులను అప్పగించుచున్నాను, నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను. ఆమెన్, ఆమెన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. దేవుని దృష్టికి ప్రియుడు అయినందున అతడు గనుడు అయ్యాడు అనే విషయాన్ని మనం కాస్త శ్రద్ధగా గమనించవలసిన అవసరం ఉంది. ఘనత ఎక్కడ ఉంది, మనకు ఎవరు ఘనతను కల్పిస్తారని శోధించే ప్రతి వ్యక్తికి ఈ ఒక్క మాటతో దేవుని గొప్పతనం, ఆయన ప్రేమ అర్థం అయ్యి ఉండాలి. పేతురు మహాశయుడు సంఘానికి ఉత్తరం రాస్తూ ప్రభు ద్వారా మనకు మెప్పు కలుగుతుందని తెలియజేయడం జరిగింది. ఈరోజు నీవు మన ప్రభువైన యేసుక్రీస్తు కొరకు ఆయన మహిమార్థంగా నీవు ఏ పనులు చేస్తున్నావో, ఎంత శ్రమిస్తున్నావో, ఎన్ని అవమానాలను ఎదుర్కొంటున్నావో, ఎంత దుఃఖిస్తున్నావో నీ చుట్టూ ఉన్న జనాలకు తెలియకపోవచ్చు, వారు గమనించకపోవచ్చు. కానీ నిన్ను అనుక్షణం చూస్తున్న దేవుడు నీ ప్రతి ప్రయాసను గమనిస్తున్నాడు. కనుక ఒకనాడు నీ ఘనతను, గౌరవాన్ని నీకు కలుగజేస్తాడు. ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదు అని లేఖనాలలో అత్యంత స్పష్టంగా సెలవేయడం మనం గమనించాలి. దానియేలు బహుప్రియుడు అని గ్రంథంలో ఉంది. ఎందుకు దానియేలు బహుప్రియుడు అని మనం గమనించినట్లయితే, దానియేలు దేవుని దృష్టికి ఎప్పుడూ చెడుగా, వ్యతిరేకంగా ప్రవర్తించలేదు. పరాయి దేశంలో కూడా తన విశ్వాసాన్ని కాపాడుకుంటూ దేవుడిని మహిమపరుస్తూ ముందుకు సాగాడు. సాక్షాత్తు బబులోను రాజు అయిన నెబుకద్నెజరు కూడా పరలోకపు తండ్రి గొప్పవాడు, సజీవుడు, ఆయన సమస్తానికి సృష్టికర్త అని తెలుసుకోవడం జరిగింది. మరి ఈ దృగ్విషయం వెనుక దానియేలు యొక్క గొప్ప అనుభవాలు కలవు అని మనం గమనించాలి. అందుచేతనే దానియేలు సింహాల మధ్య సజీవుడు కాగలిగాడు. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు అగ్నిగుండం నుండి కూడా రక్షించబడ్డారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మనము దేవుని దృష్టికి ప్రియులుగా ప్రవర్తించుదాము, ఆయన మహిమపరచుదాము, ఆయనను ఘనపరచుదాము, భక్తి జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని అనుసరించుతూ ముందుకు సాగుదాం. ఆయన అనుగ్రహించే గొప్ప ఆశీర్వాదాలను, మేలులను, ఘనతను, క్షేమాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని, నెమ్మదిని మనం పొందుకొని ముందుకు సాగుదాం. మన పరుగును కడవరకు నమ్మకముగా తుదముట్టించే వారిగా మనము ఉందాం. ప్రార్థన. పరలోకమునందున్న మా తండ్రి, మీ పరమ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. కరుణామయుడ, జీవాధిపతి యేసయ్య, మరి ఈ గొప్ప వాక్యం ద్వారా ఈరోజు మీరు మాతో మాట్లాడిన విధానమును బట్టి మీకు కోటాను కోట్ల కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రం తెలియజేసుకుంటుండగా ఈ వాక్యాన్ని మా జీవితాల్లో అమలుపరిచి మా జీవితాల్లో సంతోషాన్ని, వెలుగు నింపి మరి మేము కూడా కడవరకు విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగడానికి కావాల్సిన సకల శక్తి సామర్థ్యాలు మాకు అనుగ్రహించి అట్టి మహిమని, ఘనతని, ప్రభావాలను మీరే పొందుకున్నామని యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.